వెల్కమ్ బ్యాక్. ఇక న్యూస్ పేపర్ అప్డేట్ చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అప్డేట్ చూస్తే మనం కూటమికే పీఠం, అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లలోనూ ఆధిక్యం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిందేది ఎన్డీఏ కూటమికి ఏపీలో 53% ఓట్లన్న ఇండియా కూటమి టుడే సర్వే అనేటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. దాంతో పాటు మళ్ళీ మోదీ ప్రభంజనమే అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. 350కి పైగా స్థానాలు గెలుచుకోనున్న ఎన్డీఏ, భాజపాకు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు. ఇక ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థల జోస్యం ఇది. అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే. 150 స్థానాలకే అది పరిమితం. కేరళ, తమిళనాడులో ఖాతా తెరవనున్న ఎన్డీఏ, బీహార్, రాజస్థాన్, హర్యానాలో సీట్లు తగ్గే అవకాశం అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో మనం చూస్తే చాణక్య సర్వే సంస్థలు చెప్పినటువంటి సర్వే ఫలితాలు ఒకసారి మనం చూద్దాం. చాణక్య స్ట్రాటజిస్ట్ లో 114 నుంచి 125 ఎన్డీఏ సొంతమవుతుంది. దాంతో పాటు ఇక్కడ వైకాపాకి 39 నుంచి 49 వరకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉందంటూ కూడా ఒక చాణక్య స్ట్రాటజిస్ట్ వాళ్ళు చెప్పినటువంటి సర్వే సంస్థ చెప్పినటువంటి సర్వే మనం చూస్తా ఉన్నాం. పీపుల్స్ పల్స్ లో వారు చెప్పినటువంటి ఫలితాలు చూస్తే 111 నుంచి 135 వరకు వస్తాయి ఎన్డీఏకు. దాంతో పాటు 45 నుంచి 60 వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది అంటూ కూడా వైకాపా గురించి చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక పయనీర్ సర్వే సంస్థ వారు 144 ఎన్డీఏ, 31 వైసీపీ అంటూ కూడా చెప్తా ఉన్నారు. జనగలం సర్వే సంస్థ 104 నుంచి 118 వరకు ఎన్డీఏ సొంతం చేసుకుంటుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక 44 నుంచి 57 వరకు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉందంటూ కూడా సర్వే సంస్థ జనగలం చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక రైజ్ సంస్థ 113 నుంచి 122 ఎన్డీఏ, 48 నుంచి 60 వైకాపా. కేకే సర్వీసెస్ 161 ఎన్డీఏ, 14 వైకాపా. ఇక ఆరా సంస్థ 71 నుంచి 81 మధ్యలో ఎన్డీఏ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అంటూ కూడా చెప్పారు. దాంతోపాటు వైకాపా 94 నుంచి 104 వరకు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అంటూ కూడా ఈ యొక్క ఆరా సంస్థ చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో వడదెబ్బకు 5 మృతి, ప్రకాశం జిల్లాలో 3, ఏలూరులో 2 మృత్యువాత పడ్డట్టుగా చూస్తా ఉన్నాం. ఇక హైకోర్టులో వైకాపాకు ఎదురు దెబ్బ అంటూ కూడా మనం ఒక అంశం చూడొచ్చు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ, ఎన్నికల ప్రక్రియలో కలుగజేసుకోవడానికి వీల్లేదన్న ఈసీ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం అంటూ కూడా ఒక అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక పెట్టుబడి సాయం ఏమైపోయింది? కరవు తుఫాను నష్టానికి 1294 కోట్ల జమ చేశారంటూ కూడా ఆర్థిక శాఖ వెల్లడి చేసింది. ఖాతాలో జమ కాలేదంటున్న 50% పైగా రైతులు. ఇక రబీ నష్టానికి పెట్టుబడి సాయంపై నీడలే అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇక ముగిసిన ప్రధాని ధ్యానం అంటూ కూడా చూస్తా ఉన్నాం. దాంతో పాటు నేటి నుంచే మెరుపులు మేళ, T20 ప్రపంచ కప్నకు రంగం సిద్ధం అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. వివేక హత్య కేసును ఛేదించే క్రమంలోనే నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు అంటూ ఆపై బదిలీ అంటూ కూడా మరొక అంశాన్ని చూస్తా ఉన్నాం. పార్టీ మారాలని ఏ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టలేదు. ఇక పోరాడటం తప్ప నాకే మార్గం కనిపించలేదు, అనుభవాలు పంచుకున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ అంటూ కూడా మరొక అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆర్వోను బెదిరించిన చెవిరెడ్డిపై చర్యలు లేవు. ఫిర్యాదు చేసిన 21 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు. వైకాపా అక్రమాలను అడ్డుకున్నందుకు ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖపై కక్ష సాధింపు. అసమర్థురాలని ముద్ర వేసి ఆర్వో బాధ్యతల నుంచి తొలగింపు, బదిలీ చేశారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆమెకు సహాయ నిరాకరణ. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రకాశం కలెక్టర్ అంటూ కూడా మరొక అంశాన్ని చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఫలితాలు వస్తున్నాయి, పారా హుషార్ అంటూ కూడా మరొక అంశాన్ని ఇక్కడ మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. మోదీ హ్యాట్రిక్, కేంద్రంలో మళ్ళీ బీజేపీ తిరుగులేని మెజారిటీ, ఎన్డీఏకు 350 సీట్లకు పైగా అంటున్నటువంటి ఎగ్జిట్ పోల్స్. 400 స్థానాలకు పైగా రావచ్చంటున్న 3 సంస్థలు. కేరళలో ఖాతా తెరవనున్న కాషాయదళం, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో మరింత విస్తరణ. ఒడిశాలో అధికారం దిశగా బెంగాల్లో బలంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఢిల్లీ సహా ఉత్తరాదిలో పట్టు నిలుపుకోనున్న బీజేపీ, 200 సీట్లు కూడా దాటని ఇండియా కూటమి అంటూ కూడా మరొక అంశాన్ని చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ అంచనా, అంటే కూటమికే జై అంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ముందుకొస్తున్నటువంటి యొక్క సందర్భం మనం చూస్తా ఉన్నాం. మెజార్టీ జాతీయ సర్వే సంస్థలు మొగ్గు అటే అంటూ కూడా మరొక అంశాన్ని చూడొచ్చు. అప్రమత్తంగా ఉండండి, శాంతి భద్రతల పరిరక్షణే ముఖ్యం. సిఈఓ, భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఏ పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేలా ఉండాలి. చట్టబద్ధమైన ఆదేశాలు పాటించని వారిని లెక్కింపు కేంద్రం నుంచి పంపించేసేయండి. సమస్యాత్మక ప్రాంతాలను, వ్యక్తులను నిరంతరం పర్యవేక్షించండి. ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియను సాఫీగా నిర్వహించినందుకు ధన్యవాదాలు.
ఎన్నికల అధికారులు ఎస్పీలు సిపిలకు మీనా లేఖ రాసినటువంటి ఒక అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక 10 ఏళ్లైనా ఎక్కడి గొంగడి అక్కడే, వాగ్దానమును పూర్తి కాని వైనం, వెనుకబడిన జిల్లాలకు మొండి చేయి, డైలీ సీరియల్ను తలపిస్తున్న పోలవరం అంచనా వ్యయం కుదింపు, ఇరిగేషన్ కంపోనెంట్ కి నిధులు ఇస్తామంటూ కేంద్రం మెలిక, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2026 వరకు పెండింగ్. గ్రే హౌండ్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ అంటూ కూడా వైఎస్ఆర్సీపీదే అంటూ ఏపీ వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రభంజనం సృష్టించబోతుందంటూ కూడా ఈ యొక్క సాక్షి పేపర్లో ఉన్నటువంటి అంశాలు మనం చూస్తా ఉన్నాం. 94 నుంచి 104 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని తేల్చి చెప్పిన ఆరామస్తానంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. నేడో రేపో సీమలోకి నైరుతి, ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా కదులుతున్న రుతుపవనాలు, కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం, రానున్న 3 రోజులు వానలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇండియా హ్యాట్రిక్ అంటూ కూడా మరొక అంశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సీఎం జగన్ కు ఘన స్వాగతం, విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రికి స్వాగతం పలికినటువంటి ఒక అంశాన్ని మనం చూడొచ్చు. వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని మనం చూద్దాం. 10 ఏళ్ల పండుగ నేడే, అందరి తెలంగాణ అని చాటి చెప్పేలా ఆవిర్భావ వేడుకలు, ఉదయం పరేడ్ గ్రౌండ్ లో, సాయంత్రం ట్యాంక్ బండ్ పై ప్రోగ్రామ్స్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయనున్న సీఎం రేవంత్, సోనియా వీడియో సందేశం ద్వారా సీఎం ప్రసంగం, ట్యాంక్ బండ్ పై కన్నుల పండుగగా కార్నివాల్, పటాకులు పేల్చి పటాకులు కాల్చి సంబరాల ముగింపు అంటూ కూడా మరొక అంశాన్ని చూస్తున్నాం. సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారం, ప్రతిపక్ష నాయకుడు కాదు, కమర్షియల్ వ్యాపారి, రాష్ట్ర అవతరణే ఆయనకు ఇష్టం లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి చెరిసగం, ఎంఐఎం కు 1 సీటు, బీఆర్ఎస్ కు 1 అంట. సో మొత్తానికైతే ఎగ్జిట్ పోల్ కి సంబంధించినటువంటి అంచనాలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అంశానికి వస్తే ఎంఐఎంకు 1 సీటు, బీఆర్ఎస్ కు 1 అనేటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. 34 కౌంటింగ్ కేంద్రాలు, అడుగడుగున నిఘా, లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు, వికాస్ రాజ్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం. లోగోలో చార్మినార్ కరెక్ట్ కాదు, దాని తొలగింపు కోసం మేము ముందు నుంచి పోరాడుతున్నాం, బండి సంజయ్ కూడా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. విద్యుత్ అక్రమాలపై ఎంక్వైరీ స్పీడప్, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపే రిపోర్టు అందజేస్తామని వెల్లడి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను సందర్శించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం ఒకసారి చూద్దాం. మళ్ళీ మోడీ, ప్రముఖ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్నిటిలో బీజేపీకి అనుకూలం అంటే అన్ని పేపర్లో క్లియర్ గా రాస్తా ఉన్నారు. మళ్ళీ హ్యాట్రిక్ దిశగా మోదీ పయనిస్తున్నట్టు అంశాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక మరొక వైపు కూడా తెలంగాణలో 50-50 అంట, కమలం కాంగ్రెస్ మధ్య హోరాహోరీ, అంటే బీఆర్ఎస్ పక్కదారి పట్టింది అంటూ కూడా ఇక్కడ వార్త పెట్టినటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే 50-50 కమలం కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడిచింది, వారిద్దరి మధ్య పోటీ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. ఇక పీఓకే విదేశీ భూభాగం, దానిపై మాకు పెత్తనం లేదు, ఇస్లామాబాద్ హైకోర్టుకు తెలిపిన పాక్ ప్రభుత్వం. పీఓకేపై తమకు పెత్తనం లేదని, అది విదేశీ భూభాగమని పాకిస్తాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఒకే కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు పై విధంగా సమాధానం ఇచ్చిందంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. 295 సీట్లు గెలుస్తాం, ఇండియాకు అనుకూలంగా ఫలితాలంటూ కూడా ఒక అంశాన్ని మనం చూడొచ్చు. కూటమా వైసీపీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి లెక్కలు వారిదే అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ముస్లిం పాలకుల ఆనవాళ్లు ఉండొద్దు అంటూ మేము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగిస్తాం, ఆ దమ్ము ధైర్యం సీఎం కు ఉందా, రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం ఉండాల్సిందే, ఏలేటి ఎమ్మెల్యే పదవులకు కేసీఆర్ కేటీఆర్ అనర్హులు, రాష్ట్రంలోని సిబిఐ అనుమతించాలి. ఇక సీఎం కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాసినటువంటి ఒక అంశాన్ని చూడొచ్చు. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనలేను, ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలకు హాజరు కానున్నట్టు కూడా మాజీ సీఎం కేసీఆర్ వెల్లడి చేసినటువంటి అంశాన్ని చూడొచ్చు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఒకవైపు ఏమో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినటువంటి ఫలితాలేమో హోరాహోరీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ హోరాహోరీ మధ్య ఎగ్జిట్ పోల్స్ అయితే నిర్వహించారు, ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. మరి చూద్దాం జూన్ 4న ఏం జరగబోతుంది అనేటువంటి.
చూస్తూనే ఉండండి.